మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిహారిక కెరియర్‌తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్‌లో ఇప్పటివరకి ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించలేదు. ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికే ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చునని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారని ఓ వార్త హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిహారిక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిహారిక కెరియర్‌తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్‌లో ఇప్పటివరకి ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించలేదు. ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికే ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చునని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారని ఓ వార్త హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిహారిక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిహారిక కెరియర్‌తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్‌లో ఇప్పటివరకి ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించలేదు. ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికే ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను.
భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చునని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారని ఓ వార్త హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిహారిక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిహారిక కెరియర్ తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్ లో ఇప్పటి వరకు ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించలేదు. ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికే ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చునని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారని ఓ వార్త హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం